వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. ముందుగా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అండి, వీడియోస్ని అయితే కంటిన్యూస్లీ చూస్తున్నారు, కంటిన్యూగా ఫోన్ చేస్తున్నారు. కంప్లీట్ వీడియో చూడండి. కార్ కావాలి అనుకునే వాళ్ళు కంప్లీట్ వీడియో చూడండి. ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో ఉండిద్ది. అండ్ ఈ కార్ వచ్చేసరికి సెడాన్ లవర్స్కి ద బెస్ట్ కార్ అండి. కేవలం 30,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. ఇట్స్ లైక్ ఏ న్యూ కార్ అన్నమాట. కంప్లీట్గా షోరూమ్ రికార్డ్, షోరూమ్ మెయింటెనెన్స్ జరిగింది. దానికి సంబంధించిన సర్వీస్ పేపర్స్ మనం తీసుకురావడం జరిగింది. ఈ వీడియోలో ఆ పేపర్స్ కూడా చూపించడం జరిగిద్దండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ కార్ వచ్చేసరికి స్కోడాలోనే స్పెషల్ ఎడిషన్ అన్నమాట. స్కోడా ర్యాపిడ్ మోంటే కార్లో ఎడిషన్ అని స్పెషల్ ఎడిషన్ అండి. చాలా చాలా రేర్ పీస్ అన్నమాట. కార్ కూడా బెస్ట్ ప్రైస్లో మన కస్టమర్స్కి ఇవ్వబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ కార్ స్కోడా ర్యాపిడ్ మోంటే కార్లో ఎడిషన్ అండి. 1.6 లీటర్ టర్బో చార్జ్డ్ ఇంజన్తో వస్తుంది అన్నమాట. పెట్రోల్ వేరియంట్. కేవలం 30,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. కంప్లీట్గా షోరూమ్ మెయింటెనెన్స్ జరిగింది. దానికి సంబంధించిన రికార్డ్ పేపర్స్ ఇప్పుడు మీకు చూపించిన తర్వాత ఈ కారు గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. మీరు ఫస్ట్ ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ చూడొచ్చండి. 30,440 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. చాలా చాలా రేర్ పీస్ అండి. ఎందుకంటే మీరు ఆల్ ఓవర్ ఇండియా చెక్ చేసుకోండి, ఏపీ కార్ 30,000 కిలోమీటర్లు తిరిగిన కార్ ఎక్కడ లేదు అవైలబుల్లో. అండ్ నేను ఇచ్చే ప్రైస్ బెస్ట్ ప్రైస్ అన్నమాట. దీనికి సంబంధించిన సర్వీస్ పేపర్స్ ఎవరికైనా డౌట్ ఉంటే షోరూమ్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనం తీసుకురావడం జరిగింది. ఇక్కడ డేట్స్తో సహా ఉంది. లాస్ట్ 2025 నవంబర్లో వెళ్ళిందండి. 29,854 దగ్గర. అండ్ బిఫోర్ మేలో 27,925 కిలోమీటర్స్ దగ్గర వెళ్ళిందండి. జస్ట్ జనరల్ చెకప్ కోసం వెళ్ళిందన్నమాట. ఇక్కడ పేపర్స్ బిల్లు ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు. అండ్ బిఫోర్ 2024 డిసెంబర్ 24,750 కిలోమీటర్స్ దగ్గర వెళ్ళిందండి. అండ్ ఈ మొత్తం పేపర్స్ ఉన్నాయి. ఎవరికైనా కార్ కావాలని వస్తారు కదా, వీళ్ళు కంప్లీట్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ సర్వీస్ వీళ్ళు చేయించుకునేటప్పుడు 2 ఇయర్స్కి సంబంధించిన ఎక్స్టర్నల్ వారంటీ పే చేయడం జరిగిందండి. 12,000 రూపాయలు పే చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి అప్ టు 2027 నవంబర్ వరకు ఉందన్నమాట. 2 ఇయర్స్లో మీకు డ్యామేజ్ ఏమైనా వారంటీ డ్యామేజ్ ఏమైనా క్లెయిమ్ అవుతాయి. అండ్ ఏమేమి క్లెయిమ్ అవుతాయో ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇవి మొత్తం ఫ్రీ సర్వీస్ కింద వస్తాయన్నమాట. వీళ్ళు పే చేసిన బిల్స్ ఈ మొత్తం ఇక్కడే ఉన్నాయండి. అండ్ దీనికి సంబంధించిన 2 కీస్ కూడా కస్టమర్ మనకి ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇంతకన్నా వివరంగా నాకు తెలిసి ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా చెప్పరండి. ఎందుకంటే ప్రతిదీ మనం పేపర్స్తో సహా చూపించడం జరుగుతుంది. లో రీడింగ్ కార్ ఏమైనా ఉంది అంటే 100% జెన్యూన్ రీడింగ్తో మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నామండి, చూసుకోవచ్చు. అండ్ ఈ కార్ ఫీచర్స్ ఒకసారి గమనిస్తే స్కోడా ర్యాపిడ్ కార్స్లో కన్నా ఈ మోంటే కార్లో ఎడిషన్ అనేది డిఫరెంట్గా ఉండిద్దండి. లైక్ ఇది వచ్చేసరికి డ్యూయల్ టోన్ కాంబినేషన్తో వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అన్నమాట. అండ్ అలాయ్ వీల్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఒక స్పోర్టీ లుక్ వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, చాలా స్టైలిష్గా ఉండిద్ది అనమాట. అండ్ పికప్ అయితే మాత్రం అల్టిమేట్ ఉండిద్దండి. సెడన్ కార్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకునే వాళ్ళకి ద పర్ఫెక్ట్ కార్ అన్నమాట. అండ్ సేఫ్టీ కూడా 5 స్టార్ రేటింగ్ కలిగి ఉండిద్ది. జర్మన్ కార్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదండి.
చాలా వీడియోస్లో నేను చెప్పాను, జర్మన్ టెక్నాలజీ అద్భుతంగా ఉండిద్ది. అండ్ బాడీ కూడా మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు, ద బెస్ట్ కార్స్ అన్నమాట. ఎందుకంటే వోక్స్వేగన్, స్కోడా, ఆడి 3 ఒకటే సంస్థకి చెందిన కార్స్ అండి, వోక్స్వేగన్ గ్రూప్స్. మీరు చెక్ చేసుకోవచ్చు, కార్ అయితే పర్ఫెక్ట్ కార్. అండ్ ఈ మోంటే కార్లో ఎడిషన్లో మీకు మనం ఫ్రంట్ లుక్ చూసుకుంటే ఈ విధంగా పియానో బ్లాక్, గ్లాసీ బ్లాక్ కాదండి, పియానో బ్లాక్తో ఇస్తారు గ్రిల్ అనేది. అండ్ ఇక్కడ 3 కలర్స్ కూడా చూడొచ్చు, కస్టమైజ్డ్ చేయించుకున్నారన్నమాట డిఫరెంట్ లుక్ కోసం. అండ్ కింద ఫాగ్ ల్యాంప్ చూసుకోవచ్చు. అండ్ ఈ ఏదైతే హెడ్ ల్యాంప్ ఉందో ఇది కూడా ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఇస్తారు విత్ డిఆర్ఎల్, డే రన్నింగ్ లైట్ వస్తుంది అన్నమాట ఇక్కడ. అండ్ బాడీ చూసుకోవచ్చండి, మీకు బానెట్ దగ్గర నుంచి 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదండి. 100% చెప్తున్నాను, వెహికల్ దగ్గరికి వస్తే ఒక న్యూ కార్ తీసుకొచ్చి వెళ్ళినట్లే ఉంటుంది అన్నమాట కార్. టైం వేస్ట్ అయితే అవ్వదండి. మీరు ఎంత దూరం నుంచైనా రండి, కార్ తీసుకుని వెళ్ళకపోతే నన్ను అడగవచ్చు. చాలా అద్భుతంగా ఉండిందండి కార్ అయితే మాత్రం. ఇక్కడ బ్యాక్ చూసుకోవచ్చు, లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళకి బూట్ స్పేస్ ఒకసారి చూపిస్తాను. అండ్ బూట్ ఓపెన్ చేయాలన్నా మనం రిమోట్లో మిడిల్ బటన్ ఇలా హోల్డ్ చేసి పట్టుకుంటే బూట్ అనేది ఓపెన్ అయ్యిద్ది. అలానే ఇక్కడ కూడా మనకు రిక్వెస్ట్ సెన్సార్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట, దాంతో కూడా మనం ఓపెన్ చేయవచ్చు. ఇక్కడ చూడవచ్చు బూట్ దాదాపుగా యావరేజ్గా చెప్తున్నానండి 450 లీటర్స్ బూట్ స్పేస్తో వస్తుంది. ఎన్ఎఫ్ బూట్ స్పేస్ అండి నాకు తెలిసినంతవరకు. లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు ఒక ఫ్యామిలీకి సంబంధించిన లగేజ్ ఈజీగా క్యారీ చేయవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కంపెనీ నుంచి వచ్చిన పంచెస్, ఇవి చూసి ఒక కారు ఏమైనా యాక్సిడెంట్ అయిందా లేదా చెప్పొచ్చు అనమాట. ఇది మొత్తం డస్ట్ అండి, డస్ట్ అన్నమాట. ఇది మొత్తం వీడియోలో డిఫరెంట్గా కనబడిద్ది కాబట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ మనం స్టెప్పిన్ టైర్ చూసుకుంటే అన్యూజ్డ్ స్టెప్పిన్ టైర్ అండి, షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్పిన్ టైరే ఉండిద్ది. ఇక్కడ పంచెస్ కూడా చూసుకోవచ్చు, కంపెనీ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి వచ్చిన పంచెస్ అన్నమాట ఇవి. అండ్ ఇక్కడ స్టిక్కర్స్ కూడా చూడొచ్చు, ఎక్కడ రిమూవ్ అవ్వకుండా యూజ్ చేయడం జరిగిందండి. అండ్ ఈ స్పెషల్ ఎడిషన్లో మనకి బ్యాక్ వైపర్ అనేది చూడొచ్చు, బూట్ వైపర్ ఇక్కడ చూడొచ్చు, గ్లాసీ బ్లాక్ ఫినిష్తో ఇస్తారన్నమాట. చాలా స్టైలిష్గా ఉండిద్ది. అండ్ కింద కూడా మనకి పియానో బ్లాక్ కలర్లో కాంబినేషన్కి ఇక్కడ డిఫ్యూజర్ ఇక్కడ చూడొచ్చు అన్నమాట. ఇది డ్రైవర్ సైడ్ అండి, ఏ పార్ట్ కూడా చిన్న టచ్అప్ కూడా అవ్వలేదండి, ఒరిజినల్ కార్ అన్నమాట. ఇక్కడ రన్నింగ్ బోర్డర్స్ కూడా మీరు చెక్ చేయవచ్చు, ఎక్కడ డ్యామేజ్ అనేది లేదు. ఇది వచ్చేసరికి ఏదైతే స్టిక్కర్ ఇక్కడ కనబడుతుందో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి వచ్చిన ఒక లేబుల్ అండి. ఆ లేబుల్ చూసి మనం చెప్పొచ్చు అన్నమాట కార్ యాక్సిడెంట్ అయిందా లేదా అని, అంత జెన్యూన్ కార్. అండ్ ఇక్కడ మోంటే కార్లకు సంబంధించిన బ్యాడ్జెస్ ఇక్కడ మీరు చూడొచ్చు. మనకి డ్యూయల్ టోన్ కాంబినేషన్ వస్తుంది, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అన్నమాట. మీకు ఓఆర్విఎమ్స్ కూడా చూడొచ్చు, సైడ్ మిర్రర్స్ అంటారు. టర్న్ ఇండికేటర్ లైట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు ఇక్కడ. దాంతోపాటు మనకి బ్లాక్ కలర్ గ్లాసీ బ్లాక్ ఫినిష్తో ప్రొవైడ్ చేయడం జరిగింది. టైర్స్ కూడా దాదాపుగా ఒక 15,000 కిలోమీటర్స్ వరకు ఆరాంగా తిరగొచ్చండి టైర్స్ కూడా. అండ్ ఈ కార్కి సంబంధించిన 2 కీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిద్దండి. ఇన్సూరెన్స్ విషయానికి వచ్చేసరికి 6,50,000 రూపాయల ఐడి వాల్యూతో ఇన్సూరెన్స్ వచ్చేసరికి 2026 డిసెంబర్ వరకు ఉందన్నమాట. పొల్యూషన్ కూడా అవైలబుల్లో ఉంది. ఏ ఒక్క డాక్యుమెంట్కి 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ గ్లాసెస్ కూడా మనం చూసుకుంటే ఫ్రంట్ వ్యూ గ్లాస్ కావచ్చు, అండ్ 4 డోర్లు గ్లాస్ కావచ్చు, బ్యాక్ రేర్ గ్లాస్ కావచ్చు, ఏ గ్లాస్ కూడా చేంజ్ అవ్వలేదండి. అండ్ ఇంటీరియర్ ఇక్కడ చూసుకోవచ్చు, మోంటే కార్లకు సంబంధించిన
సీట్ కవర్స్ అండి. ఇవైతే మాత్రం చాలా లుక్ అట్రాక్టివ్ ఉండిద్ది. అండ్ దాని మీద మీకు మోంటే కార్లోకి సంబంధించిన ఒక స్టాంప్ అనేది ఉండిద్ది. ఇక్కడ చూసుకోవచ్చు బోత్ సైడ్స్ కూడా. కస్టమర్ వచ్చేసరికి కస్టమైజ్డ్ పర్టికులర్ 90 ఫుట్ మ్యాట్స్ ఇన్స్టాల్ చేయించుకోవడం జరిగింది. మీకు స్టీరింగ్ ర్యాప్ కూడా చూసుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి వచ్చింది. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అన్నమాట. అండ్ బ్యాక్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మనకి బ్యాక్ కూడా ఆర్మ్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. విత్ మనకి 2 హెడ్ రెస్ట్ వస్తాయి అన్నమాట బ్యాక్ కూర్చున్న వాళ్ళకి. అండ్ రేర్ ఏసీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసరికి చాలా బ్యాక్కి నేను మూవ్ చేశానండి. సీట్ అయితే మాత్రం చాలా స్పేషియస్గా ఉండిద్ది. థై సపోర్ట్ కూడా చాలా బాగుండిద్ది అన్నమాట. అండ్ రూఫ్ కూడా చూసుకోవచ్చు. ఎక్కడ ఏముండదండి, జస్ట్ ఇట్స్ లైక్ ఏ న్యూ కార్ అని మీరు లైవ్లో వస్తే చెప్తారనమాట. అంత బాగుండిద్ది కారు. అండ్ ఇక్కడ వెల్కమ్ పట్టి మోంటే కార్లోకి సంబంధించింది. జస్ట్ ఇది ఇంకా కవర్ పీల్ ఆఫ్ కూడా చేయలేదు, కవర్ అట్లే ఉంది. అండ్ ఈ కార్లో వచ్చేసరికి మనం స్టీరింగ్ గమనిస్తే చాలా స్టైలిష్గా ఉండిద్ది. గ్రిప్పింగ్ అనేది చాలా బాగుండిద్ది. ఇటువైపు వచ్చేసరికి వాల్యూమ్కి సంబంధించిన కంట్రోల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ క్రూజ్ కంట్రోల్ అనేది ఉండిద్ది. హైవే మీద వెళ్ళేటప్పుడు మనం 60-70 అబోవ్ వెళ్తున్నప్పుడు క్రూజ్ కంట్రోల్ యూజ్ చేసి స్పీడ్ అనేది మనం ఇక్కడ నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు వితౌట్ గేర్ అండ్ యాక్సలరేటర్ అన్నమాట. అండ్ ఇక్కడ మళ్ళా చెప్తున్నాను, ఇంత తక్కువ కిలోమీటర్లు తిరిగిన కార్ మీరు నాకు తెలిసి మళ్ళా రాకపోవచ్చు. వచ్చినప్పుడు తీసుకోండి. అండ్ విత్ ఇక్కడ రికార్డ్స్ కూడా ఉన్నాయి. ప్రతి డాక్యుమెంట్ కూడా ఇక్కడ షోరూమ్ రికార్డ్స్ కూడా ఇక్కడే పెట్టాను. అండ్ ఎక్స్టర్నల్ వారంటీ పేపర్స్ కూడా ఉన్నాయన్నమాట. సర్వీస్ రికార్డ్స్ అండి ఇవి మొత్తం. అండ్ ఈ కార్లో ఒకసారి మనం స్టార్ట్ చేద్దాం. ఈ కార్లో మ్యూజిక్ లవర్స్కి అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇందులో ఇచ్చే స్పీకర్స్ స్పెషల్ ఎడిషన్ కాబట్టి వోక్స్‌వ్యాగన్ తరపు నుంచి, స్కోడా తరపు నుంచి ఒక బ్రాండెడ్ స్పీకర్స్ అనేవి ఇస్తారన్నమాట. ఇంకా మ్యూజిక్ అయితే మాత్రం అల్టిమేట్ ఉండిద్ది, చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. బేస్ ట్యూబ్ కూడా అవసరం లేదన్నమాట. అంత స్పష్టంగా వస్తుంది, ఎంజాయ్ చేస్తారు మ్యూజిక్ అయితే మాత్రం. అండ్ ఇందులో మనం రివర్స్ కెమెరా కూడా చూడొచ్చండి. ఇక్కడ జస్ట్ మనం రివర్స్ గేర్ అయితే మాత్రం జస్ట్ ఇలా కిందకి డౌన్ చేసి ఈ విధంగా చేస్తే రివర్స్ అనేది చూడొచ్చు. రివర్స్ కెమెరా కూడా చాలా క్లియర్గా ఉండిద్ది అన్నమాట. డాష్ బోర్డ్ కూడా చాలా వెల్ మెయింటైన్ అన్నమాట. ఎందుకంటే 30,000 తిరిగిన కారు వీళ్ళు ఎక్కువ ఏమి యూజ్ చేయలేదు. జస్ట్ ఒక ఎక్స్ట్రా కార్ అన్నమాట వీళ్ళకి. ఎక్కడికైనా సిటీలో వెళ్ళేటప్పుడు ఓన్లీ సిటీ డ్రైవ్స్కి మాత్రమే వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. లాంగ్ డ్రైవ్స్కి వీళ్ళకి ఒక 7 సీటర్ కారు ఉందన్నమాట, ఎక్కువ అది యూజ్ చేసేవాళ్ళు. అండ్ డిఆర్ఎల్ అని చెప్పానండి. డే రన్నింగ్ లైట్ అంటే ఈ విధంగా మనం ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. మీరు లైవ్లో అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది అండి. అంటే వీడియోలో ఎలా కనబడుతుంది అనేది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఇది లైవ్లో అయితే మాత్రం మీరు అట్రాక్టివ్గా ఉండిద్ది అన్నమాట. ఒకసారి నేను ఇంజన్ కూడా చూపిస్తాను. 1.6 టర్బో చార్జ్డ్ ఇంజన్ అండి. పికప్ అయితే అల్టిమేట్ ఉండిద్ది. అండ్ ఇక్కడ చాసిస్ నెంబర్ చూడొచ్చు. ఇది చాసిస్ నెంబర్ అండి. ఇది పంచెస్, మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి వచ్చిన పంచెస్ అన్నమాట. అండ్ ఇక్కడ కింద మీరు ఇక్కడ గమనిస్తే ఇది మొత్తం మట్టి అండి, డస్ట్ అన్నమాట ఇది. అండ్ ఇక్కడ స్టిక్కర్స్ కూడా రిమూవ్ అవ్వలేదు అన్నమాట. ఇక్కడ మీరు స్టిక్కర్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ స్టిక్కర్స్ ఇక్కడ చూసుకోవచ్చు అండి మీరు. అండ్ బ్యాటరీ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి వచ్చిన పంచెస్ కూడా మీరు చూడొచ్చు అన్నమాట. మీరు ఇక్కడ కూడా గమనించవచ్చు. ఒక వెహికల్ మనం వీడియో తీస్తున్నామంటే ఎవరికి టైం వేస్ట్ చేయకుండా జరగకుండా చూసుకుంటానండి. అంటే యాజ్ ఏ కస్టమర్గా మీకు అప్లోడ్ చేస్తున్నా, అంటే సేల్ చేయడానికి నేను ఎవరికి టైం వేస్ట్ అవ్వకుండా ఖచ్చితంగా కార్ పర్ఫెక్ట్గా మన కస్టమర్స్కి వర్త్ అనిపిస్తేనే అప్లోడ్ చేయడం జరిగిద్దండి. అది గమనించాలి.
ఎందుకంటే మనం అప్లోడ్ చేసిన ప్రతి వెహికల్ కూడా 1 or 2 డేస్లో 100% సేల్ అయిపోయింది. ఎందుకంటే నా మీద నమ్మకం, అలానే వెహికల్స్ మన దగ్గర ఉంటాయన్నమాట. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి, ఇంత నీట్గా వెల్ మెయింటైన్ కార్స్ ఉండవు. నేను వెహికల్ అప్లోడ్ చేయడానికి, కార్ అప్లోడ్ చేయడానికి టైం తీసుకుంటానండి. డైలీ అప్లోడ్ చేయాలంటే డైలీ నేను కార్స్ అప్లోడ్ చేయవచ్చు. నాకు కార్ అప్లోడ్ చేయమని కార్స్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే నేను అప్లోడ్ చేస్తే కార్ 100% సేల్ అయిపోయిద్దని వాళ్ళకి నమ్మకం. నాకు కార్ నచ్చితేనే, మన కస్టమర్స్కి వర్త్ అనిపిస్తేనే నేను అప్లోడ్ చేయడం జరిగిద్ది. మీరు ఫస్ట్ వీడియో నుంచి కూడా చూడండి, డే 1 నుంచి మనం ఇప్పటికీ 4 years నుంచి సేల్ చేస్తున్నాం కంటిన్యూగా. ఏ ఒక్క కార్ కూడా రిమార్క్ లేకుండా 100% జెన్యూన్ కార్ అన్నమాట. మీకు ఏ ఒక్క యూట్యూబ్ ఛానల్లో కూడా ఇంత నీట్గా ఉన్న కార్స్ కావచ్చు, మనం తక్కువ కిలోమీటర్లు తిరిగిన కార్స్ పోస్ట్ చేసినప్పుడు 100% షోరూమ్ రికార్డ్ అనేది చూపిస్తాం. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు, పేపర్స్ కూడా వచ్చి. అండ్ ఈ కార్ వచ్చేసరికి షోరూంలో వీళ్ళు తీసుకునేటప్పుడు 14,80,000 రూపాయలు దాకా ఉందండి. మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ 1.6 లీటర్ మీరు కొనుక్కోవాలి అంటే దాదాపుగా 20 లక్షల పైన ఉన్నాయండి ఈ కార్స్. మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి 6,80,000 రూపాయలు ఆఫర్ ప్రైజ్ అండి. 6,80,000 రూపాయలు ప్లస్ ఈ కార్ కొన్నవారు 1% కమిషన్ మనకి ఇవ్వాల్సి ఉండిద్ది అన్నమాట. కేవలం 30,000 కిలోమీటర్లు తిరిగిన కార్. ఎవరైనా కొత్త కారు కోసం చూస్తున్న వాళ్ళకి చాలా చాలా మంచి కార్ అండి. మిస్ చేసుకోవద్దు ఈ ఆపర్చునిటీ అయితే. థ్యాంక్ యూ సో మచ్.